అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 6 విందాం. సిద్ధు, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదు. రే, దర్శన చాలా మంచమ్మాయి. అవును, నాకు తెలుసు. అయితే వెళ్ళి సారీ చెప్పేసిరా. ఎవరు? నేనా? నో వే అన్నాడు సిద్ధు టిఫిన్ తినడం పూర్తవడంతో చేయి కడుక్కుని. మూసుకుని వెళ్ళి నా చెల్లికి సారీ చెప్పిరా. లేకపోతేనా అన్నాడు దీపు. లేకపోతేనా అంటూ సిద్ధు కాళ్ళు పట్టుకుని, ఒరి ప్లీజ్ వెళ్ళరా, తను ఏడుస్తూ ఉంటుంది నువ్వు అలా అన్నందుకు. మా బాబు కదా, ప్లీజ్ అంటూ బ్రతిమాలాడు దీపు. దీపు అలా బ్రతిమలాడుతుంటే తనకు కూడా అలా దర్శనపై అరవడం తప్పనిపించి, వెళ్తానులే అంటూ దర్శన రూమ్ వైపు వెళ్ళాడు సిద్ధు. సిద్ధు వెళ్ళేసరికి దర్శన మంచం మీద అటువైపు తిరిగి పడుకునుంది. లంగావుణి వేసుకున్నందుకు పక్కకి పడుకున్నందుకు ఆమె నడుము వీపు భాగం కనపడుతోంది సిద్ధుకి. ఆమె నడుమును వీపు భాగాన్ని చూస్తూ బ్యాక్ నుంచి చూస్తూ ఉంటే ఇంత అందంగా ఉన్నావేంటే అని అనుకోకుండా ఉండలేకపోయాడు సిద్ధు. అందుకే అలా మనసులో అనుకుంటూ అటే చూస్తూ ఉండిపోయాడు. ఎవరో తన్ని పట్టి చూస్తున్నట్టు అనిపించి ఇటు తిరిగి చూసింది దర్శన. తనని మిడిగుడ్లు వేసుకుని చూస్తున్న సిద్ధుని చూసి ఓణి సర్దుకుని కూర్చుని, ఎందుకొచ్చారు? ఇంకా తిట్టాల్సింది అరవాల్సింది ఏమైనా మిగిలిన్నాయా అని అడిగింది మూత ముడుచుకుని. అది కాదు, సారీ చెప్దామని వచ్చాను అన్నాడు చిన్నగా. అవునా, అలా అయితే ముద్దు పెట్టి సారీ చెప్పండి అంది మంచం దిగి ముందుకొచ్చి. ముద్దేంటి? ఏదో దీపుగాడు మా చెల్లె ఏడుస్తూ ఉంటుంది, వెళ్ళి సారీ చెప్పు బావా అని బ్రతిమాలాడు కాబట్టి వచ్చాను. నీకు కావాలంటే సారీ చెప్తాను, లేకపోతే లేదు అన్నాడు మొండిగా నిలబడి చూస్తూ. ఏంటి, ఎవరో చెప్పారని సారీ చెప్పడానికి వచ్చారా? అంతేకాని మీ అంతటి మీరుగా రాలేదా అంది మూతి ముడుచుకొని. లేదు. సారీ కావాలా వద్దా అని అడిగాడు స్ట్రైట్గా చూస్తూ. మీ బోడి సారీ ఎవరికి అక్కర్లేదు అంది కోపంగా చూస్తూ. సరే అయితే ముందా ఏడుపు ముఖం మార్చు, ఈ ఫేస్కి అస్సలు సెట్ కాలేదు అన్నాడు నవ్వు నాపుకుంటూ. ఒక ముద్దు పెట్టండి, అప్పుడు ఆటోమేటిక్గా నా ఫేస్ ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి అంది ముద్దుగా చూస్తూ. హే మెంటల్, ఈ ముద్దుగోలేంటే? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఇలా పరాయి మగాడిని ముద్దు అడుగుతున్నా? ఇక్కడ పరాయి మగాడెవరు? మీ మీద ఆల్రెడీ నేను కర్చీఫ్ వేసేసాను కదా. అంటే మీరు నాకు కాబోయేవారు. ఇక ముద్దుగోలేంటంటే, ఇంత మ్యాన్లీగా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది, అందుకే అడిగాను. అయినా అమ్మాయిని కాబట్టే మిమ్మల్ని ముద్దు అడిగాను. అదే అబ్బాయినైతే మిమ్మల్ని ఎందుకు ముద్దు అడుగుతాను చెప్పండి అంది బుగ్గ మీద వేలు వేసుకుని చూస్తూ. హే పోవే అన్నాడు వెనక్కి తిరిగి. మరి నా సారీ అంది దర్శన. సారీ లేదు పూరి లేదు, పోయి అడుగు పో అన్నాడు గద్దాడుతూ. ముద్దు సారీ రెండూ నీ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో నాకు తెలుసురా, నాకు కాబోయే నా మొగుడా అనుకుంది మనసులో కన్నింగ్ స్మైల్ ఇస్తూ. గదిలోకి వచ్చిన సిద్ధుని చూసి, సారీ చెప్పవా బావా, నా చెల్లి శాంతించిందా అన్నాడు దీపు. శాంతి లేదు, విజయశాంతి లేదు, అసలు చెల్లి కాదు రాకాసి బల్లి. నన్నేమడిగిందో తెలుసా? ఏమడిగింది బావా? అది ఏం లేదు, పోయి పని చూసుకో అని బాల్కనీ వైపు వెళ్ళిపోయాడు ఫోన్ చూసుకుంటూ. బావగాడు ఇంత రుసరుసలాడుతున్నాడంటే ఇంతకీ ఏమడిగింది నా బుజ్జి చెల్లి? పిచ్చి తల్లి అనుకున్నాడు దీపు తన మనసులో. మధ్యాహ్నం భోజనాల సమయంలో దర్శన కనపడలేదు. ఏమైంది ఇది అనుకుంటూ, బిందు మీ అక్కేది అన్నాడు సిద్ధు. ఒంట్లో బాగోలేదంట, అందుకే గదిలో పడుకుంది అంది బిందు. అవునా అనుకుంటూ, అంటే దానికి ఇంకా కోపం పోలేదా? ఏడుస్తూ ఉందా? సారీ చెప్పలేదని అనుకుంటూ భోజనం ఫినిష్ చేసి మేడ మీదకి వెళ్ళాడు సిద్ధు. దర్శన రూమ్ వైపు చూస్తూ ఒకసారి వెళ్ళి సారీ చెప్పేసి వస్తే సరిపోతుంది అనుకుంటుండగా భోజనం ప్లేట్ పట్టుకుని అటుగా వచ్చింది బిందు. ఎవరికి అన్నాడు ఆ ప్లేట్ చూస్తూ. అక్కకి అంది బిందు. ఇటివ్వు నేను ఇస్తాను అన్నాడు సిద్ధు. అంటూ సిద్ధు చేతిలో కంచం పెట్టి తన కిందకి వెళ్ళిపోయింది బిందు.
సిద్ధు దర్శన రూంలోకి వెళ్ళేసరికి దర్శన్ మొబైల్ చూస్తోంది. భోజనం అన్నాడు సిద్ధు. నాకొద్దు. ఎవరి మీద కోపం వస్తే అన్నం మీద ఎందుకు అలగడం అన్నాడు. నాకెవరి మీద కోపం లేదు. కోపం లేదా? మరి తాపం ఉందా అన్నాడు కొంటెగా చూస్తూ. ఆ మాటకి దర్శన సిద్ధు వైపుకు లుక్ ఇచ్చి మళ్ళీ ఫోన్లోకి చూస్తోంది. సిద్ధు అన్నం కలిపి దర్శన దగ్గరే తీసుకెళ్లి నోట్లో ముద్ద పెట్టడానికి ముందు జరిపాడు చేతిని. నాకొద్దు అంది తను విసురుగా. ముద్దు పెట్టినా వద్దా అన్నాడు కొంటెగా చూస్తూ. ముద్ద కావాలి కావాలి అంది మూతిని ముందుకు చాచుతూ. దాంతో సిద్ధు చిన్నగా నవ్వి చాచిన మూతికి ముద్ద అందించి నుదుటిని ముద్దు పెట్టాడు. సిద్ధు అలా చేసేసరికి ఒక్కసారిగా దర్శన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కారంగా ఉందా? ముందు మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ లేస్తున్న సిద్ధు చేయి పట్టుకుని, నేను ఇంతలా సతాయిస్తేనే నుదుటిని ముద్దు పెట్టావు. అలాంటి నువ్వు అమ్మాయిలు పబ్బులు క్లబ్బులు అంటూ తిరిగావంటే ఎలా నమ్మమంటావు చెప్పు? నీ నోటి ద్వారా నిజం రప్పించాలనే ఇలా ముద్దడిగాను తప్పించి నేను కిస్ చేయాలని కాదు అంది దర్శన. ఆ మాటకి సిద్ధు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నాడు. నువ్వు అమ్మాయిలతో గడుపుతానన్నది అబద్ధం కదా? నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండడానికి అలా అబద్ధం చెప్పావు కదా? నీకింత దగ్గరగా ఉన్న మొదటి అమ్మాయిని నేనే కదా అంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ దర్శన. అన్నాడు సిద్ధు. నీ అబద్ధాలు ఇక్కడ ఎవరూ నమ్మరు, పోవయ్యా. ఈ జన్మకు నేనే నీ భార్యని, నువ్వే నా మొగుడివి అంటూ సిద్ధు చేతిలో అన్నం కంచెలు లాక్కుని తింటోంది ఆకలిగా ఉండడంతో. ఇంత ఆకలి పెట్టుకుని ఎందుకే బెట్టి చేశావు అన్నాడు సిద్ధు. నీకోసమే, నువ్వు ఎలాంటి వాడివో టెస్ట్ చేయడానికి అంది కొంటిగా చూస్తూ. రాక్షసి, నీకెందుకే నా మీద అంత కక్ష అన్నాడు సిద్ధు. నాకు నీ మీద ఉంది కక్ష కాదు, ప్రేమ అంది దర్శన. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు దర్శన కళ్ళలోకి చూస్తూ. చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అమ్మ వాళ్ళకన్నా నీ మీద నాకు ఎక్కువ ప్రేమ అంది అలానే చూస్తూ. మరైతే నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు సిద్ధు. చేస్తాను, చెప్పు అంది తిండం అవ్వడంతో చేయి కడుక్కుని. అయితే ఈ ఎంగేజ్మెంట్ అంటే పెళ్ళి ఆపు అన్నాడు సిద్ధు. ఆ మాటకి సిద్ధు వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లతో, ఈ పెళ్ళి ఆపితే నీకు హ్యాపీనా అని అడిగింది. చాలా అన్నాడు సిద్ధు. దాంతో దర్శన ఏదో ఆలోచించుకొని, సరే నీ ఇష్ట ప్రకారం ఈ పెళ్ళిని ఆపేస్తాను అంది ఏడుస్తూ. ఎందుకో అలా ఏడుస్తున్న దర్శనను చూస్తే సిద్ధుకి బాధగా ఉంది. అందుకే అక్కడి నుంచి వడివడిగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. దర్శన ఏడుస్తూ మంచం మీద పడిపోయింది. రూంలోకి వెళ్ళిన సిద్ధు అన్యమనస్కంగా ఉండి అద్దంలో తను చూసుకుంటూ, ఎక్కడున్నావు మాయ, అసలున్నావా? ఎప్పుడు కలుస్తాను నిన్నొకసారి కలిసి నీతో మాట్లాడాలనుంది అనుకుంటున్నాడు సిద్ధు. ఇంతలో, ఏం చేస్తున్నావు బావా? మా చెల్లి బువ్వతిని బొజ్జుందా అని అడిగాడు దీపు. బువ్వలేదు అవ్వలేదు, పో ఇక్కడి నుంచి అని కసురుకున్నాడు కోపంగా. ఏమైంది వీడికి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దీపు. మంచం మీద కూర్చుని ఏడుస్తున్న దర్శన ముఖాన్ని గుర్తు తెచ్చుకుని, ఎందుకు తను ఏడుస్తుంటే నా మనసు బాధగా అనిపిస్తోంది అనుకుంటూ అలానే వెనక్కి వాలాడు సిద్ధు. పగలెలా గడిచిందో తెలియదు కానీ రాత్రయ్యాక తనకి చిరాగ్గా అనిపించడంతో సిద్ధు ఫోన్ చూస్తూ మేడ మీదకి వెళ్ళాడు. ఆ రోజు పౌర్ణమి అవ్వడంతో ఆకాశంలో ఉన్న నిండు జాబిల్లును చూస్తూ ఏదో గుర్తు తెచ్చుకుంటున్నాడు పిట్టగోడ మీద చేతులు వేసుకుని. ఇంతలో ఏదో అలికిడి అయ్యేసరికి అటుగా తిరిగి చూశాడు. దర్శన మెట్లపై నుండి వస్తూ కనిపించింది. సన్నజాజి తీగలాంటి నడుముకు ఓణి చివరన దోపుకుని ముఖం మీద పడుతున్న వెంట్రుకలు వెనక్కి తీసుకుంటూ నెమ్మదిగా మేడ మీదకి వచ్చింది దర్శన. తననే చూస్తున్న సిద్ధువైపు చూసి మూతి తిప్పుకొని అటుగా వెళ్ళి ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నడుస్తూ మాట్లాడడం వల్ల తన చెవులకు పెట్టుకున్న బుట్టలు లయబద్ధంగా ఊగుతుంటే దానికి తగ్గట్టు చిన్నగా నవ్వుతున్న ఆమెనే చూస్తున్నాడు సిద్ధు మైమరచి. నవ్వుతూ ఫోన్ మాట్లాడుతూ మధ్య మధ్యలో ముఖం మీద పడుతున్న ముంగురులను వెనక్కి నెడుతున్న దర్శన సిద్ధు కళ్ళకి చాలా అందంగా కనపడుతోంది. చుక్కల్లో చందమామల అందంగా ఉన్న దర్శనను కళ్ళార్పకుండా అలానే చూస్తున్నాడు. ఓణినలా దోపుకోవడం వల్ల ఆమె నడుము భాగం కన్నులకు విందు చేస్తుంటే
సిద్ధు కళ్ళు అటే అతుక్కుపోయాయి. ఎంత తిప్పుకుందాం అనుకున్నా అతని కళ్ళు అతని మాట వినడం లేదు. అందుకే చేసేది లేక అటే చూస్తూ ఉండిపోయాడు. దర్శన ద్రాక్ష పళ్ళు లాంటి అందమైన పలు వరుస కనపడేలా చిన్నగా నవ్వుతోంది ఫోన్లో ఫ్రెండ్తో మాట్లాడుతూ. ఇంతలో ఏమైందో ఏమో మెస్మరైజింగ్ అయినట్టుగా సిద్ధు దర్శన వైపు నడుచుకుంటూ వెళ్ళి సన్నజాజి తీగలాంటి ఆమె నడుమ్మే చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని ఆమె బుగ్గను ముద్దు పెట్టాడు. అంతే, దర్శన చేతిలో ఫోన్ నేలను ముద్దాడడానికి కిందకు పడుతుంటే ఆ ఫోన్ని చేతితో పట్టుకొని దర్శన చేతిని చేతిలోకి తీసుకొని తననే గుడ్లప్పగించి చూస్తున్న ఆమె చేతిలో పెట్టాడు. దర్శన బుగ్గను తడుముకుంటూ సిద్ధు వైపే చూస్తోంది. సిద్ధు దర్శన వైపే చూస్తూ సారీ అన్నాడు తప్పు చేసినట్టుగా తలదించుకొని. సారీ ఏంటండి సారీ? మీ మటుకు మీరు ముద్దు పెట్టేస్తే నేనేమైపోవాలండి? నా మొగుడు తప్ప ఇంకొకడు ముట్టుకోకూడని ప్లేస్లో ముట్టుకుని బుగ్గ మీద కిస్ చేసేశారు అంది ఇంకా సిద్ధు చేతుల్లో నలుగుతున్న తన చిట్టి నడుమును చూపుతూ. ఆ మాటకి సిద్ధు దర్శన నడుమును వదిలి ఆమెకు దూరంగా జరిగి సారీ అని మళ్ళీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సిద్ధు వెళ్తున్న వైపే చూస్తూ నాకు తెలుసురా మొగుడా, నువ్వు నాకు పడిపోయావని, చూడేం చేస్తానో అంటూ సిద్ధు తాకిన నడుమును చేత్తో తాకి ముద్దు పెట్టుకుని నువ్వు అదృష్టవంతురాలివి బుజ్జి, నిన్ను తాకాడు వాడు అనుకుంది చిలుపుగా నవ్వుతూ. ఆ తర్వాత రోజు పొద్దున్న అందరూ హాల్లో కూర్చునున్నారు తాంబూలాలు తీసుకోవడానికి. సిద్ధు దర్శన వైపు చూసి చెప్పు అన్నట్టుగా సైగ చేశాడు. అంటూ దర్శన ఊపిరి గట్టిగా పీల్చొదిలి అమ్మమ్మ నేను మీతో ఒకటి మాట్లాడాలి అంది. చెప్తూ గాని ముందు కార్యక్రమం అవని అంది తాయారు. లేదు నానమ్మ, తను మీతో ఏదో చెప్పాలంటోంది కదా, ముందది వినొచ్చు కదా అన్నాడు సిద్ధు. ఏంట్రా అది, నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావంటే వినాలి మరి అంది బామ్మ. ఏంటి తల్లి అన్నాడు పార్వతీశం. అది నాన్నగారు, అసలు ఈ విషయం సిద్ధుగారే మీతో చెప్పాలనుకున్నారు, కానీ చెప్పలేక నన్ను చెప్పమంటున్నారు అంది సిద్ధు వైపు చూసి. అవునా అన్నట్టుగా చూశారు అందరూ అతని వైపు. అవును అన్నట్టుగా చూశాడు సిద్ధు. అయితే నువ్వే చెప్పు అంది నానమ్మ సిద్ధు వైపు చూసి. లేదు తనే చెప్తుంది అంటూ నువ్వు చెప్పు దర్శన అన్నాడు సిద్ధు. అంటూ బాధగా ముఖం పెట్టుకుని మీరు అనుకున్నట్టుగా 2 వారాల తర్వాత పెళ్లి ముహూర్తం వద్దు అంది దర్శన. ఏ అన్నాడు పార్వతీశం. అది సిద్ధుగారికి పెళ్ళిష్టం లేదు అంది తలంచుకుని. పెళ్ళిష్టం లేదా అన్నాడు పార్వతీశం ఆశ్చర్యంగా చూస్తూ. దాంతో సిద్ధు అమ్మయ్యా ఇది ఎలాగోలా చెప్పేసింది అనుకున్నాడు తన మనసులో. దర్శన సిద్ధు వైపు ఒకసారి చూసి మళ్ళీ వాళ్ళ వైపు చూస్తూ అవును నాన్నగారు, అతనికే కాదు నాకు కూడా పెళ్ళిష్టం లేదు అంది దర్శన. దర్శన మాటలకి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అప్పప్పా సో హ్యాపీ అనుకుంటూ మనసులో కోయ డాన్స్ చేస్తున్నాడు సిద్ధు. సిద్ధు ఇన్నర్ గ్రహించిన దర్శి అతని వైపు కన్నింగా చూస్తూ ఇప్పుడుంటుంది నీకు అని తన మనసులో అనుకుని అమాయకంగా పెద్దవాళ్ల వైపు చూస్తూ పెళ్ళిష్టం లేదంటే పెళ్ళిష్టం లేదని కాదు, మరీ అంత దూరంలో పెళ్ళొద్దంటున్నాం. అవును బామ్మ, ఇంకో వారంలోపు ముహూర్తం ఉంటే ఆ ముహూర్తమే పెళ్ళి ఖాయం చేయమని అంటున్నారు సిద్ధు గారు. నేను కూడా అదే అనుకుంటున్నాను అంది సిగ్గుపడుతూ. హోస్ అదా, నేను ఇంకా ఏదో అనుకుని హడలి చచ్చాను కదే అనుకుంటూ పంతులు వారంలో పెళ్లి ముహూర్తం ఉంటే చూసి అదే ఖాయించే అనంది బామ్మ నవ్వుతూ ఆనందంగా. దర్శన సిగ్గుపడుతూ సిద్ధు వైపు చూస్తూ ఉంటే సిద్ధుకు మైండ్ బ్లాక్ అయి దర్శన వైపు పిచ్చి చూపులు చూస్తున్నాడు పిచ్చోళ్ళ. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.